చిత్తూరు జిల్లా గంగవరం మండలం చెందిన ఒక విద్యార్థి. ఆమె మన మేల్మై క్రాస్ దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు బీటెక్ సెకండరీ చదువుతుంది. మరియు ఈ కేసులో ముద్దాయి అయిన అజయ్ కుమార్ తండ్రి బైరెడ్డిపల్లి మండలము మునిపల్లి గ్రామం. వీరిద్దరికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యి తర్వాత అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్న వెంటబడుతూ ఆమె చాటింగ్ చేయడం జరిగింది. ఆ చాటింగ్ మరియు వీడియో కాల్ రికార్డ్ చూపించేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడంతో అమ్మాయిని 2 months ముందర బలవంతంగా బైక్లు ఎక్కించుకొని పోయేసి ముల్బాగ్ నందు ఒక లాడ్జీ తీసుకొని అక్కడ ఈ చాటింగ్స్ స్క్రీన్ రికార్డ్స్ వీడియోస్ డిలీట్ ఇస్తానని చెప్పేసి అక్కడ ఆమె బట్టలు ఇప్పించేసి బాత్రూమ్ వెళ్ళినా కూడా ఆమె యొక్క న్యూడ్ వీడియోస్ను తీయడం జరిగింది. దానిపైన అక్కడే ఆ రూమ్లోనే ఆమెపై బలత్కారం చేయడానికి ప్రయత్నిస్తే ఆమె తప్పించుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఆమెకి ఇటీవలే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలుసుకున్న అజయ్ కుమార్ ఆమెను ఎలాగైనా కానీ అవమానించాలనే ఉద్దేశంతో ఆమెకు బలవంతంగా తీసిన న్యూడ్ వీడియోస్ను సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మాయి వాళ్ళ బంధువులకు పంపడం జరిగింది. దీనిపైన అమ్మాయి చాలా అవమానంతో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళన్న ఆమెను కాపాడి ధైర్యం చెప్పేసి మన పోలీసులకు వచ్చినాడు. దీనిపైన మేము కేసు నమోదు చేసినాము. దీనిపైన మన పల్మనరీ డిఎస్పీ గారు మహేశ్వరెడ్డి సార్ గారి ఉత్తర్వుల మేరకు ఆ ముద్దాయిని తొందరలోనే అరెస్ట్ చేయమని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకు అతన్ని టీముగా బృందాలుగా ఏర్పడేసి అతన్ని ఈ దినం ఉదయం అంటే 24 గంటలకు గడవక ముందే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం అయింది.